ఓం గణపతయే నమః శ్రీ బాలాదేవియే నమః. ఈ వీడియోలో కన్యా రాశి వారి, కన్యా లగ్నంలో పుట్టిన వారి వివాహ జీవితం ఎలా ఉంటుంది, వివాహంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఇంట్లో చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి, వివాహ ఆలస్యానికి కారణాలు ఏమిటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే కన్యా రాశి వారి వివాహ జీవితానికి సంబంధించినటువంటి ఒక స్పష్టత అనేది వస్తుంది. ఈ జాతకులు ఎలా ఉంటారు ఈ కన్యా రాశి వారు అంటే, బుధగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరికి. వీరు తెలివితేటలో క్రమశిక్షణ, బాధ్యత, పరిశుభ్రత, ఆలోచించే నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగి ఉంటారు. వివాహ జీవితంలో స్థిరత్వం, పరస్పర స్వభావం, బాధ్యతాయుతమైనటువంటి సంబంధాన్ని కోరుకుంటారు. వీరు ప్రేమను మాటల్లో కంటే పనుల ద్వారా ఎక్కువగా చూపుతారు. కుటుంబాన్ని చక్కగా నిర్వహించడానికి కష్టపడతారు. బాధ్యతాయుత స్వభావం, క్రమశిక్షణ, తెలివిగా ఆలోచించడం, పరిశుభ్రతకు ప్రాధాన్యం, చిన్న విషయాలను కూడా గమనించే అలవాటు, సహాయం చేసే మనస్తత్వం, వీరు జీవితాన్ని ప్లాన్ ప్రకారం నడిపించాలని కోరుకుంటారు. అయితే వివాహ జీవితంలో ఎలా ఉంటారు? కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వహించడం, కుటుంబ అవసరాలను జాగ్రత్తగా చూసుకుంటారు, ఇంటిని క్రమబద్ధంగా ఉంచాలని చూస్తారు, పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ చూపుతారు, నమ్మకమైన భాగస్వామి, జీవిత భాగస్వామికి నిజాయితీగా ఉంటారు. రెండోది, బంధాన్ని స్థిరంగా కొనసాగించాలని కోరుకుంటారు, కష్టాల్లో అండగా నిలుస్తారు భాగస్వామికి. మూడోది, ఆర్థిక జాగ్రత్త, ఖర్చుల్లో నియంత్రణ పాటిస్తారు, కుటుంబ భవిష్యత్తు కోసం సేవింగ్స్ పై దృష్టి పెడతారు. నాలుగోది, సమస్యను పరిష్కరించే నైపుణ్యం, భావోద్వేగాల కంటే లాజిక్తో ఆలోచిస్తారు, కుటుంబ సమస్యలకు ప్రశాంతంగా పరిష్కారం కనుగొనాలని చూస్తారు. అయితే పురుషులు ఏ విధంగా ఉంటారు? భార్యకు బాధ్యతాయుతంగా ఉంటారు, భార్యను చక్కగా చూసుకుంటారు, కుటుంబ భవిష్యత్తు కోసం కష్టపడతారు, ఆర్థికంగా భద్రత ఇవ్వాలని చూస్తారు. కానీ విమర్శించే స్వభావం తగ్గించుకోవాలి, భావాన్ని స్పష్టంగా చెప్పాలి. కన్యా రాశి వారి మహిళల విషయానికి వస్తే, ఇంటిని చక్కగా నిర్వహిస్తారు, కుటుంబ సభ్యుల అవసరాలను గమనిస్తారు, భర్తకు అండగా నిలుస్తారు. కానీ ఎక్కువ ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడికి గురి అవ్వచ్చు, చిన్న విషయాలకు బాధపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక వీరి వివాహ జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు, సవాళ్ళు ఏమిటి అంటే, వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమిటంటే, కన్యా రాశి వారు బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో జీవించే స్వభావం కలిగిన వారు, కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటారు. కానీ ఎక్కువ ఆలోచించడం, పరిపూర్ణత కోరుకోవడం వంటి లక్షణాల వల్ల దాంపత్యంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకటోది, ఎక్కువగా విమర్శించడం. కన్యా రాశి వారి ప్రధాన సవాల్ ఏమిటంటే ఇదే. చిన్న తప్పులను కూడా వెంటనే గుర్తించడం, భాగస్వామిని సరిదిద్దాలని ప్రయత్నించడం, దీంతో భాగస్వామికి అసంతృప్తి. రెండోది, పరిపూర్ణత ఆశించడం. వీరు ప్రతి పని పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు. ఇంటి వ్యవహారాలు, ఆర్థిక విషయాలు, కుటుంబ బాధ్యతలు అన్నీ క్రమంగా ఉండాలని ఆశిస్తారు. అది జరగకపోతే చిరాకు, టెన్షన్, గొడవలు రావచ్చు. మూడోది, భావాలను బయట పెట్టకపోవడం. కన్యా రాశి వారు ప్రేమగా ఉన్నా భావోద్వేగాలను, మనసులో ఉన్నటువంటి భావాలను మాటల్లో చెప్పడం తక్కువ. ప్రేమను పనుల ద్వారా చూపిస్తారు. దీంతో భాగస్వామికి ఏమిటంటే ప్రేమ తగ్గిందేమో అనేటటువంటి భావన రావచ్చు. ఇది సమస్యే. నాలుగోది, ఎక్కువగా ఆలోచించడం. చిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా టెన్షన్, బాధపడటం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం జరుగుతుంది. దీంతో మానసిక ఒత్తిడి, కుటుంబంలో టెన్షన్ పెరుగుతుంది. ఐదోది, భావోద్వేగాల కంటే లాజిక్కు ప్రాధాన్యం. వీరు ప్రతి విషయాన్ని విశ్లేషించడం, భావోద్వేగంగా అవసరాలను వెంటనే అర్థం చేసుకోకపోవడం జరగవచ్చు. దీంతో భాగస్వామికి నన్ను అర్థం చేసుకోవడం లేదు అనే భావన కలగవచ్చు. ఆరోది, పరిశుభ్రత మరియు క్రమశిక్షణపై అధిక దృష్టి. ఇంటి పనులు లేదా అలవాట్లలో క్రమం కోరుకుంటారు. భాగస్వామి అలా లేకపోతే అసహనం పెరుగుతుంది. 7, అనుమానాలు మరియు విశ్లేషణ. కొన్నిసార్లు ప్రతి విషయాన్ని ఎక్కువగా విశ్లేషించడం, చిన్న మార్పులకి అనుమానం రావడం జరుగుతుంది. 8వది, విశ్రాంతి తీసుకోకపోవడం. కుటుంబం, పని, బాధ్యతలపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల రిలాక్స్ అవ్వడం మర్చిపోవచ్చు, దాంపత్యంలో సరదా తగ్గిపోవచ్చు. ఇక పురుషులకు ఎదురయ్యే ముఖ్యమైన సవాళ్ళు ఏమిటంటే, భార్యను ఎక్కువగా విమర్శించడం, భావాలను నేరుగా చెప్పకపోవడం, పని, డబ్బు విషయాల్లో ఎక్కువ టెన్షన్ పడడం. ఇక మహిళలకు అయితే కుటుంబం కోసం ఎక్కువగా ఆలోచించడం, చిన్న విషయాలకు బాధపడటం, ప్రతి పని పర్ఫెక్ట్గా చేయాలనేటటువంటి ఒత్తిడి పెట్టుకోవటం. ఇక వీరి వివాహ సమస్యలకి పరిహారాలు చూద్దాం. ప్రధానంగా కన్యా రాశి వారు ఎక్కువగా ఆలోచించడం, విమర్శించే స్వభావం, టెన్షన్, భావోద్వేగం, దూరం వంటి సమస్యలు రావచ్చు. దానికి కొన్ని పరిహారాలు చూసుకున్నట్లయితే, బుధగ్రహ శాంతి పరిహారాలు. కన్యా రాశికి అధిపతి బుధుడు కావడంతో బుధవారం ఉపవాసం ఉండడం, గణేశుడి యొక్క ఆరాధన, విష్ణుమూర్తి ప్రార్థన చేయడం మంచిది. ఓం బుధాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించడం, పచ్చటి పూలతో కానీ, ఆకులతో కానీ, తులసితో కానీ పూజ చేయడం మంచిది. దాంపత్య శాంతి కోసం శివపార్వతుల యొక్క ఆరాధన మంచిది. ఇంట్లోనే, గృహంలో చేసుకోవడం మంచిది. సోమవారం శివాభిషేకం చేయడం మంచిది. ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేయడం,
టెన్షన్ మరియు ఆందోళన తగ్గడానికి కన్యా రాశి వారు ఎక్కువగా ఆలోచనలు ఉండడం వల్ల ప్రతిరోజు ధ్యానం చేయడం, ఉదయం సూర్య నమస్కారం చేయడం, ప్రశాంతంగా మాట్లాడే అలవాటు చేసుకోవడం ఉండాలి. కుటుంబ సుఖశాంతి కోసం బుధవారం పెసలు, పచ్చని వస్త్రాలు దానం చేయడం, విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయడం, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం. వివాహం ఆలస్యమైతే గణేశుడి యొక్క ఆరాధన మంచిది. నవగ్రహ ప్రదక్షిణలు, బుధగ్రహ శాంతి జపాలు, హోమం చేయించడం. పాటించాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏమిటంటే భాగస్వామిని ఎక్కువగా విమర్శించకూడదు, చిన్న విషయాల్లో పెద్దగా చేసుకోకూడదు, ప్రేమను మాటల్లో వ్యక్తం చేయాలి, టెన్షన్ తగ్గించుకోవాలి, కుటుంబంతో ఆనందంగా సమయం గడపాలి. ఇది కన్యా రాశి వారి వివాహ జీవితానికి సంబంధించినటువంటి విశేషాలు, సమస్యలు, పరిష్కారం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించినటువంటి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు జాతక సంబంధంగా కానీ వాస్తు సంబంధంగా కానీ ఏదైనా సందేహాలు, సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ అది. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.